First, how to integrate the సాఫ్ట్వేర్ మనం ఎలా ఇంటిగ్రేట్ చేయాలని చూద్దాం ఫస్ట్. ఓకే, అంటే సర్వర్లో డైరెక్ట్ ఓపెన్ ఆన్ చేసి ఆఫ్ చేసుకోవడం ఇంత ముందు, ఇప్పుడు అట్లా కాదు. సర్వర్ని మనము సిస్టమ్కి అంటే ఏమంటారు ఎక్లిప్స్కి యాడ్ చేసుకోవాలి. రన్ సరే, విండోస్ ప్రిఫరెన్సెస్ ఓకే, నెక్స్ట్ సర్వర్, ఎస్ సర్వర్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ యాడ్. ఓకే, యాడ్ చేయాలి మనం. ఏం యాడ్ చేయాలి? సర్వర్ యాడ్ చేస్తుంది. మనది 8.0 కాబట్టి 8.0 సర్వర్. క్లిక్ ఆన్ నెక్స్ట్. బ్రౌజ్ పాత్ ఎక్కడ స్టోర్ చేయాలంటే అపాచీలో స్టోర్ చేయాలి. అపాచీ నుంచి సారీ ఎక్కడి నుంచి పాత్ తీసుకో, అపాచీ నుంచి పాత్ తీసుకోవాలి. లోకల్ డిస్క్ సి, ప్రోగ్రామ్ ఫైల్స్, అపాచీ సాఫ్ట్వేర్ ఫౌండేషన్, టామ్కాట్ 8 ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఎంతో సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఫినిష్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనము అప్లికేషన్ యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేయాలి చూడమ్మా. న్యూ డైనమిక్ వెబ్ ప్రాజెక్ట్ ఇక్కడే ఉంది. ఒకవేళ ఇక్కడ లేకపోతే అదర్స్లోకి వెళ్ళండి. ఎక్కడ అదర్స్లోకి వెళ్ళి వెబ్ నిన్న దాంట్లో లేదు చూడండి, ఇక్కడ ఉంది వెబ్ ఉంటుంది. అక్కడ లేకపోతే అదర్స్లోకి వెళ్ళి వెబ్ ఎక్స్పాండ్ చేస్తే మీకు ఇక్కడ దీంట్లో డైనమిక్ వెబ్ ప్రాజెక్ట్. క్లిక్ ఆన్ నెక్స్ట్. ప్రాజెక్ట్ క్రియేట్ చేసి చాలా సింపుల్ అండి. మా బాగా జాగ్రత్తగా చూడండి. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ నేమ్ అనమాట. సర్లెట్ ఎగ్జాంపుల్. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఎస్ఆర్సి. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ చూడమ్మా, ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాలి. జనరేట్ web.xml ఫైల్. క్లిక్ ఆన్ ఫినిష్. ఇదమ్మా ఇలా వచ్చింది మనకు. ఓకే, ఇది ఇలా వస్తే మనకు అన్ని. సో వెబ్ కాంటెంట్కి వెళ్ళండి. వెబ్ ఐఎన్ఎఫ్ ఉంటుంది. దీని లోపల మనకు web.xml ఫైల్ ఉంది. మనం సెలెక్ట్ చేసుకోవద్దు, రాదన్నమాట. ఓకే, నెక్స్ట్ అలానే వెబ్ కంటెంట్ పైన మనము index.html ఫైల్ క్రియేట్ చేయాలి. రైట్ క్లిక్, న్యూ HTML ఫైల్. index.html. Name it as index.html. Next, finish. web.xml ఫైల్ ఏమో ప్రాజెక్ట్ క్రియేట్ చేసి తెలియజేసుకుంటూ వచ్చేస్తుంది. index.html నేను ఇప్పుడు ఇచ్చాను. నెక్స్ట్, 3వ పాయింట్, జావా రిసోర్సెస్లో ఎస్ఆర్సి ఉంటుంది. ఎస్ఆర్సి మీద రైట్ క్లిక్ ఇచ్చేసి మీరు న్యూ క్లాస్. సరే, డైరెక్ట్గా సర్లెట్ తీసుకోవచ్చు. రైట్ క్లిక్ అన్న ఎస్ఆర్సి,
న్యూ సర్వలెట్. ఓకే, ప్యాకేజ్ ప్రస్తుతం మనం ఏం తీసుకోలేదు, క్లాస్ ఒకటి రాద్దాం, నెక్స్ట్ టైం నుంచి ప్యాకేజ్ తీసుకుందాం. క్లిక్ ఆన్ నెక్స్ట్. చూడమ్మా అలానే క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇంకా నేను మనం రాసిన చూడండి, ఈ నీట్ టు టెస్ట్ ఈ మెథడ్స్ అని ఆటోమేటిక్ డిఫాల్ట్గా వచ్చేస్తాయి అన్నమాట. మనకు కావాల్సిన డూ గెట్ కానీ డూ పోస్ట్ కానీ, ఎందుకని ఇది హెచ్టిటిపి సర్లెట్ కాబట్టి ప్రస్తుతానికి డూ గెట్ వాడుతున్నాం. డూ గెట్ వాడుతున్నాం. ఓకే, చూడండి ఫినిష్. వచ్చేసింది చూడండి. ఇదిగోండి. ఓకే, సర్వీస్ మెథడ్ కూడా జనరేట్, డూ గెట్ మెథడ్ కూడా జనరేట్ అయిపోయింది అన్నమాట. చూడండి, ఆటోమేటిక్గా రోజు సరైన ఎక్స్పెక్టేషన్ ఐఓ ఎక్సెప్షన్ అన్ని వచ్చేసి చూడండి. ఇక్కడ మనం రాయాలన్నమాట లాజిక్. ఇక్కడ లాజిక్ రాయాలి. ఫస్ట్ సెట్ సెట్ ఏముందా మనకు రెస్పాన్స్ డాట్. ఫస్ట్ దీన్ని పెంచుదాం, సైజ్ పెంచుదాం. ఓకే, ఇంకా స్పేస్ వాటర్ ఎక్సెప్ట్లో. ఓకే, ఫస్ట్ ఏందమ్మా రెస్పాన్స్ డాట్ సెట్ కంటెంట్ టైప్. రెస్పాన్స్ డాట్ సెట్ కంటెంట్ టైప్. సెట్ కంటెంట్ టైప్. సెట్ కంటెంట్ టైప్ టెక్స్ట్ ఆర్ హెచ్టిఎంఎల్. టెక్స్ట్ ఆర్ హెచ్టిఎంఎల్ అంటే ఏ టైప్ ఆఫ్ టెక్స్ట్ ఉంది. అయిపోయింది. ట్రై. 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 క్యాచ్. ఈఎక్స్ డాట్ ప్రింట్ స్టాక్ సైజ్ చేస్తుంది. ఓకే, ఇది మనం స్టేట్మెంట్ రాయకుండా ఎక్సెప్షన్ తీసేసుకుంటుంది. ఇక్కడ నేను కోడ్ రాయాలన్నమాట. దానికన్నా ముందు ఏం చేయాలి మనం,
import java.io యాడ్ చేసాం. ఎందుకంటే మనము ఇక్కడ ప్రింట్ రైటర్ వాడతాం కాబట్టి. ప్రింట్ రైటర్ ఓకే, అవుట్ ఈజ్ ఇప్పుడు రెస్పాన్స్ డాట్ get writer out dot println welcome to servlet print writer next out dot close ఇది స్టోర్ అయిపోయిందమ్మా. ఇది సర్లెట్ రాసే విధానం. ఈ HTML కావాలి మనకు. దానికి ఏం చేస్తానంటే ఫైల్ కాపీ చేసుకుని Control-C index.html ఫైల్ ఓకే. అలానే web.xml ఫైల్ కూడా కాపీ చేసుకున్నాం, అయిపోతుంది ఉదయపూర్. లేకపోతే కూడా రాసుకుని రాద్దాంలేండి మీకు ఐడియా కోసం. సోర్స్ చూడండి, ఓకే. మౌస్ సర్లెట్ అలానే సర్లెట్ మ్యాపింగ్ సర్లెట్ మ్యాపింగ్ అయిపోయింది. రెండు వచ్చేసాయి మనకు ఆటోమేటిక్గా. ఓకే, సర్లెట్ మ్యాపింగ్ ఫస్ట్ చూద్దాం. సర్లెట్ నేమ్ URL ప్యాటర్న్ స్లాష్ ఫస్ట్ ఇక్కడ S1 దీన్నే మనకు కాపీ చేసుకుంటాం. సర్లెట్ క్లాస్ టెస్ట్ అయిపోయింది ఇది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎలా రన్ చేస్తాం ఇంపార్టెంట్. రైట్ క్లిక్ ఆన్ ది ఓకే ప్రాజెక్ట్, రన్ ఆన్ సర్వర్, క్లిక్ ఆన్ ఓకే. Tomcat 8 server. Next, solid example, finish. అయ్యో ఏమైంది? కనెక్ట్ కాలేదు.
ఎందుకు కనెక్ట్ రావట్లేదు మళ్ళీ తీసేసి ట్రై చేస్తాం విండోస్ ప్రిఫరెన్సెస్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ Apache Foundation remove click on OK next Windows preferences add 8 next finish okay next సో ఆటోమేటిక్గా ఎర్రర్ వచ్చేస్తున్నాం ఇక్కడ ఒకసారి మేము ఫైల్ తీసేసామంటే ఎర్రర్ వచ్చినట్లే ఇది ఇప్పుడు ఏం చేయాలి ముందు యాడ్ చేసుకోవాలా పాత యాడ్ చేసుకోవాల్సి వస్తుంది ఇలా డైరెక్ట్గా ఫస్ట్ టైం సర్వర్ ఉన్నప్పుడు ప్రాబ్లం లేదు సెకండ్ టైం సర్వర్ మళ్ళీ యాడ్ చేసినట్టే ఖచ్చితంగా మనము ఎవ్రీ టైం పాత యాడ్ చేసుకోవాల్సి వస్తుంది నేను బిల్డ్ పాత్ కాన్ఫిగర్ బిల్డ్ పాత్ అలా మీకు చెప్పింది కొత్త ఏం కాదు ఇది మీరు లైబ్రరీని ఎస్క్యూఎల్ లైబ్రరీ యాడ్ చేసుకున్నారు ఇప్పుడేమో సర్లెట్ లైబ్రరీ యాడ్ చేస్తున్నాం లోకల్ డిస్క్ సి ప్రోగ్రామ్ ఫైల్స్ Apache Software Foundation Tomcat 8.0 Lips Servlet API click on OK apply click on OK error పోయింది రన్ చేద్దాం సార్ మళ్ళీ సర్వర్ ఇప్పుడు కరెక్ట్ పని చేస్తా నెక్స్ట్ ఫినిష్ error వచ్చినట్టు సో అనుష కీర్తన సర్వర్ అయితే ప్రాబ్లం వస్తుందమ్మా ఇది రెక్టిఫై చేయడానికి టైం పడుతుంది నాకు సో నేను పని చేస్తాను ఇదే ప్రాసెస్ అయితే మరోసారి చెప్తానండి మండే రోజు ఓకే నేను ఈ లోపు నేను సర్వర్ సెట్ చేస్తాను ఓకే నెక్స్ట్ వీక్ ఆల్మోస్ట్ ఎండ్ అయిపోతున్నాను కోర్స్ ఓకేనా కీర్తన ఓకే సార్ ఓకే సో ఇది మళ్ళీ చెప్తానండి ఒకసారి సార్ మండే క్లాస్ ఉందా సార్ మండే హోలీ కదా ఎస్ సార్ ట్యూస్డే పెట్టుకుందాం ఓకే ట్యూస్డే ఓకే పెట్టుకుందాం సార్ ఇది రికార్డెడ్ వీడియో కోసం పంపారా ఇది నీకు మళ్ళీ ఉపయోగం లేదు కదా నీకు ప్రాబ్లం వస్తుంది దీంతో మళ్ళీ చేస్తాను మండే ఓకే సార్ మళ్ళీ చేస్తాను